మరి రాష్ట్రంలో ఒక అమానుషమైనటువంటి చర్యని ఖండిస్తూ ముందుకు పోయే భాగంగా ఉద్యమంలో ముందుకు పోయే భాగంగా ఈరోజు 28వ జరిగే ర్యాలీని గురించి విషయం తెలియజేస్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో సమన్వయకర్తలు లేదా ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలతో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 25వ తేదీన మండల హెడ్ క్వార్టర్లో పార్టీ మండల అధ్యక్షులతో మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. పోస్టరు మరి ఒక ఉద్యమంలాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది తలపెట్టిన మంచి వాతావరణం వస్తుందన్న విషయం ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు తెచ్చారా అనే విషయం మరి తెలియదు. మేమంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మనస్తత్వం అది, చేసేది ఎక్కువైనా చెప్పేది గోరంత మాత్రమే చెప్తారు. అదే మరి మీకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అయితే చేసేది గోరంత అయితే కొండంత చెప్తారన్న విషయం మరి వాళ్ళే స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నారు, బేరేజీ వేసుకుంటున్నారు. ఏంటి ఇంత మంచి పని చేస్తే అప్పలంగా మరి చంద్రబాబు గారు ఇన్ని పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం ఏంటి అంటే, ఆరోగ్యం అంటే మహాభాగ్యం అని విన్నాము, ఆరోగ్యం అంటే మహాభోగం అనేటట్టుగా ఆయన విపరీతంగా ఆయన వాటా ఆయన తీసుకొని మరి సమర్పించడం అనేది ప్రజలందరూ కూడా తేటతెల్లం అయిపోయింది. అందుకే ఈరోజు మేము గ్రామాలకి, పంచాయతీలకి, అట్లాగే టౌన్కి వెళ్ళినప్పుడు కోటి సంతకాలంటే కోటేశ్వర 2 కోట్లు పెడతాం సునాయాసనంగా మరి అందరూ తీసుకెళ్తున్నారు స్వచ్ఛందంగా. మేము ముఖ్యంగా విద్యార్థులు, అదే విద్యార్థి తల్లిదండ్రులు, మేము మా ఇండ్ల పక్కన ఉండే వాళ్ళంతా మేము చెప్పి స్వచ్ఛందంగా మేము చేపిస్తాము. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినా కూడా మేము చెప్తాము, గవర్నర్కి తెలియజేస్తాము, మీరు అవసరమైతే రోడ్డు మీదకి వస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా నేను జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మనం ఏదైనా విషయంలో, ఉద్యమం విషయంలో మనం ముందుండడం జరిగింది. ఆ రోజు సారాయి ఉద్యమంలో కూడా తూర్పుకొడుతో పెద్ద మరి ముందుండి నడిపి రాష్ట్రమంతా వాతావరణం తీసుకొచ్చారు. ఇది భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అమానుష్యంగా, ఇంత మరి మోసపు మాటలతో చేయడం అనేది చాలా బాధేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీటి మెయింటెనెన్స్ కోసం, ఈ కాలేజీలకి మెయింటెనెన్స్ కోసం 25% సెల్ఫ్ దీని కింద తీసుకుంటానంటే గగ్గోలు పెట్టి గందరగోళం చేశారు. ఏమైనా ఆ రోజు మాట్లాడిన మాటలంతా ఈరోజు అప్పలంగా మొత్తం 10 కాలేజీలు ఇవ్వడం అనేది చాలా దుర్లభ్యం అని కూడా భావిస్తూ, మరి 5 కాలేజీలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాధ్యతగా తెచ్చిన 17 కాలేజీలు 5 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. మరి 2 కాలేజీలు పాడేరు, పులివెందుల ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి ఎలక్షన్ ముందేనే రెడీ చేస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఒక పెన్న పెడుతూ మాకు వద్దు అనే వాతావరణం ఎంత దురదృష్టకరం అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి ఆ వాతావరణంలో మరి పరిపాలన ఈ 1.5 సంవత్సరం ఇంచుమించుగా మరి జరగడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఒక చిన్న విషయం చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది. యోగాకి, ఇంటర్నేషనల్ యోగాకి 800 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులంతా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఇది ప్రజలు హక్కు కదా, ప్రజల ఆస్తి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రజల ఆస్తి కదా. మరి ఒక గవర్నమెంట్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే మరి దానికి అనుబంధంగా కాలేజీ ఎంత గొప్పగా వస్తుంది. ఆ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఎంతమంది నిష్ణాతులైనటువంటి డాక్టర్లు వస్తారు, ఫ్యాకల్టీస్ ఎంతమంది వస్తారు, ఇంచుమించుగా ఒక 1000 మంది వస్తారు కదా. పరోక్షంగా ఒక 10,000 మంది ఆ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాలేజీ మొత్తం కలిపితే పరోక్షంగా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ మంచి వాతావరణంలో జరుగుతుంది కదా. ఇంత వాతావరణం అంటే ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల గురించి ఆలోచించరు, ప్రైవేటే ముద్దుగా ఎందుకు అనుకుంటారు? జీవిత చరిత్ర అంతా మరి తిరుగు చూస్తున్నారు. ఎక్కడ పెట్టినా పైసలపై మరి భూములు అప్పలంగా ప్రైవేట్ వాళ్ళకి దారాదారు చేయడం, ఇవన్నీ కూడా ఒకటొకటి ప్లస్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఒకటి నిర్ధారణకు వచ్చేసారు, ఇతను నోరు తెరిస్తే నిజం చెప్పరు. మా ప్రీతం నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవాడు, దీనికి ఒక శాపం ఉంది, నిజం చెప్తే తలలు పగిలిపోతాయనే
విషయాన్ని మేము గుర్తు చేసినప్పుడు నిజమేను, ఆయన చెప్పేదంతా అబద్ధాలేను. పత్రికల ముందు వచ్చి బెల్ట్ షాపులు అన్నీ ఏం లేవని మాట్లాడతారు, ఇచ్చలవిడిగా ఉన్నాయని. గ్రామాల్లోకి వెళ్తే కన్నీరు పెట్టుకొని టైం లేదు, 24 గంటలు మరి వాటర్ దొరుకుతుందో లేదో కానీ మందైతే దొరుకుతుందని ఈ రకమైన పరిపాలన మాకు వద్దనే వాతావరణం రావడం జరిగింది. అందుకే నెల్లూరు ప్రజలందరికీ, విద్యావంతులకి, సామాజిక నేతలకి అందరూ కూడా మనం చేస్తున్నాం. మనం అన్ని జిల్లాల కంటే మనం ముందుండాలి. అర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. భావి భారత తరాలకి భవిష్యత్తు ఉండే సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి వినయంగా నమస్కారాలతో తెలియజేస్తున్నాం.